దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ 15. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం, 3, 4 వచనములు. శిష్యుల సంఖ్య విస్తరించుచు ప్రభు శక్తితో పనిచేయుచుండిన దినములలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగి గొనుగునట్లు సాతాను ప్రేరేపించి బహుయుక్తితో వారి మధ్య కలహములు జగడములు పుట్టించెను. అన్ని శతాబ్దములలోనూ దేవుని పనిని ఆటంకపరచుటకు, నిజమైన సేవ చేయకుండానట్లు సేవకులను ఆటంకపరచుటకును సాతాను 2 ఆయుధములను ప్రయోగించుచున్నాడు. మొదటిదిగా, దేవుడు ఒక పనిని ఆరంభించి ఆయన శక్తి జీవితములలో బయలుపరచబడినప్పుడు దేవుని ప్రజల మధ్య సనుగులు, గొనుగులు, ఫిర్యాదులు, జగడములు బయలుదేరి ఆ పనిని ఆటంకపరిచి చెడగొట్టుచున్నవి. దేవుని ఆత్మను ఆర్పివేయుటకు, తద్వారా పని పాడగుటకు సనిగేడు విశ్వాసులు కొందరు చాలను. రెండవదిగా, ఆహారము పంచిపెట్టునట్లు దైవ సేవకులను బలవంతం చేసి వారు వాక్య పరిచర్య చేయకుండా సాతాను ఆటంకపరచును. అపోస్తలులు వారికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పరిచర్యను వదిలిపెట్టి ఇట్టి పనులు చేయవలనన్నది సాతాను కోరిక. ప్రధానమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వవలను. ఆయన కృప వలన మనము ఆ రీతిగా చేయగలము. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో తన సేవకులకు ఇచ్చినట్లు ఆయన మనకును తన సొంత దైవిక జ్ఞానమును ఇవ్వగలడు. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు స్టెఫెను వంటి మనుషులను 7 ఏర్పరచుకుని వారు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు సహాయపడుచు బీదలకు, విధవరాండ్రకు వారి అవసరతలను తీర్చిరి. వారిని గూర్చి ఎవరికి ఎక్కువగా తెలియదు. వారి జన్మము, చరిత్ర రహస్యంగా ఉన్నవి. ఎక్కడెక్కడ అవసరత ఉండనో అక్కడ వారు ప్రభువును సేవించుచుండిరి. సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకగ్రీవముగా వారిని ఎన్నుకునేది. వారి జీవితములను గమనించుచు ఎట్లు వారు నిరాడంబరముగా సేవ చేసిరో, వారు ఎట్లు పరిశుద్ధాత్మ పూర్ణులై ఏ సేవకైనా దేవుని జ్ఞానమును కలిగి ఉండిరో గుర్తించుటచే ప్రజలు వారిని ఆ రీతిగా ఎన్నుకొనిరి. ప్రైజ్ ద లార్డ్.